మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ ప్లేస్ లో ఉన్నటువంటి వైన్ షాప్ పర్మిషన్ లేకుండా, మున్సిపాలిటీలో ఉన్నటువంటి పర్మిషన్లు లేకుండా, అదేవిధంగా ఎక్సైజ్ ఆఫీసర్లు కూడా దానికి మద్దతు పలుకుతూ ఒక పర్మనెంట్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున వైన్ షాప్ ను పెట్టడం, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికి కూడా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి ఈ రోజు నల్గొండ కలెక్టర్ ఆఫీసు గ్రీన్ వెడ్నెస్డే సందర్భంగా ఒక బాధితులు కూడా మన దగ్గరికి రావడం జరిగినది. ఒకసారి పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంది? నవంబర్ 14 నాడు కలెక్టర్ గారికి ఈ గ్రీవెన్స్ లో మేము వినతి పత్రం ఇచ్చినాం. తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ సిఐకి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కి, ఈఎస్ఓకి అందరికి మేము వైన్ షాప్ లైసెన్స్ రిలీజ్ చేయకముందే మేము మా ఇళ్ళ నివాస మధ్యాల ఈ వైన్ షాప్ కానీ పర్మిట్ రూమ్ కానీ పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ నివాస గృహంలో ఒకటి ఓపెన్ జిమ్, తర్వాత SBI బ్యాంకు, LIC ఆఫీసు, FDS బ్యాంకు, చర్చి పోవడానికి దారి, బాలికల గురుకుల పాఠశాల, శివాలయానికి దారి, తర్వాత వెనుక నివాస ప్రాంతాలు పోవడానికి కూడా అదే ప్లేస్. అయితే ఉదయం పూట ఈ జిమ్ ఉండడం వల్ల ఉదయం 4:30-5కి వాళ్ళు రావడం జరుగుతుంది. ఎవరు BP గానీ షుగర్ ఉన్న వాళ్ళు ఉదయం పూట రావడం జరుగుతుంది. ఉదయం పూట వచ్చారికి వాళ్ళు తాగి సీసాలు అక్కడ జిమ్ కాడ వేయడం వల్ల వాళ్ళు ఏమైనా కాళ్ళకు గుచ్చుకుంటే ఈ ఇన్ఫెక్షన్ అయ్యి, షుగర్ ఉన్న వాళ్ళకు ఏమంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయితే కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఆ కాలిపోయే ప్రమాదం కంటే మనం ఆ జిమ్ కాడికి పోకుంటే ఇంటికాడనే ఉంటే మా జీవితం మంచిగా ఉంటుందని కూడా వాళ్ళు రాలేకపోతున్నారు. ఒకటి మంజనాకి బిల్డింగ్ అని లైసెన్స్ ఇష్యూస్ జారీ చేశారు. ఆ ఇంటి నెంబర్ మీద వైన్ షాప్ కానీ పర్మిట్ రూమ్ కానీ వాళ్ళకు లైసెన్స్ జారీ చేశారు. ఈ పక్కన ఉన్నటి ఖాళీ ప్లేస్ 2,000 రూపాయల కిరాయిది 10,000 రూపాయలు ఇస్తా అని, ఒక 3 ప్లాట్లు 6,000 రూపాయలది 10,000 రూపాయలు కిరాయి ఇస్తా అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ కాడ అద్దెకు తీసుకోవడం జరిగింది. అయితే నెల కిరాయి ఇచ్చేది 1 ఇయర్కి ఒకసారి ఇస్తా అని వాళ్ళకు ఆశ చూపారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మా మాట వినకుండా కూడా వాళ్ళు కిరాయికి ఇవ్వడం జరిగింది. అయితే మంజనాయక్ బిల్డింగ్ డోర్ నెంబర్ వేసి పక్క ప్లేస్ లో మొత్తం ఒక 1000 మంది పెట్టే కెపాసిటీ గల పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసి, ఆ పర్మిట్ రూమ్ వల్ల సాయంత్రం పూట, ఉదయం పూట అంటేనే వైన్ షాప్ తీయరు, ఇబ్బంది ఏం లేదు. సాయంత్రం పూట ఇట్లా మహిళలు రావడానికి ఏమవుతుందంటే ఈ పర్మిట్ రూమ్ వల్ల తాగి అక్కడ న్యూసెన్స్ అవుతుంది. బండ్లు పెట్టడం వల్ల వాళ్ళు జిమ్ కాడికి, ఓపెన్ జిమ్ కాడికి రావడమే పనిచేసింది. ప్లస్ మేము ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినడం లేదు. ఒక ఇంటి నెంబర్ మీద పర్మిషన్ ఇచ్చి వేరే కాల్ ప్లేస్లు ఇచ్చారు. కాల్ ప్లేస్ లో పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వరాదు. ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, పిల్లర్స్ కానీ, ఆ మున్సిపాలిటీ కమిటీ సభ్యులందరూ కూర్చుంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి కానీ, డోర్ నెంబర్ ఇవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. అయితే మున్సిపాలిటీ కమిషన్ ని నేను 2 సార్లు విజ్ఞప్తి, సార్ ఇది ఖాళీ ప్లేస్ ఉంది, మీరు పర్మిషన్ ఇవ్వద్దు అంటే నేను ఇయ్యను, మాకు సంబంధం లేదండి. మళ్ళీ ఈయన కాలిపోతే ఆయన అంటుంటే, ఈయనంటే ఆయన అంటుండే. అది ఆ పర్మిషన్ కూడా లేదు. అక్రమంగా ఒక పలుకుల సైదులు అనే పేరు మీద చారగొండ అతని పేరు మీద వచ్చింది. దాని బినామీగా ఒక 10 మంది నాయకులు దాన్ని తీసుకొని దౌర్జన్యం కొట్టడానికి మీదికి రావడం, చాలా బీభత్సంగా వాళ్ళు నా మీద కొట్లాడుతారు. ఆ ఇళ్ల సందున వాళ్ళకు ఎవరైనా అడిగిన వాళ్ళకు మందు కానీ, తాగని వాళ్ళకు 500 రూపాయలు జోలో పెట్టి ఆ ఇళ్ల సందున వాళ్ళని కూడా రాకుండా వాళ్ళు రివర్స్ పంపిస్తారు. అయితే ఇప్పుడు నేను నా ఒక్కరికే చాలా ఇబ్బంది. అయితే మా మిస్సెస్ ఒకటి చనిపోయింది స్ట్రోక్ వచ్చి ఒక 10 మంత్ కింద. ఒక పాపకేమో డిప్రెషన్ లో బీటెక్ చదువుతుంటే డిప్రెషన్ లో ఏయ్యావు, కరెంట్ ఏయ్యావు, ఒక 2 years అయితే ఏయ్యావు. అట్లాంటిది కొంచెం చదువుతుంటే కొంచెం డిప్రెషన్ లో వెళ్ళిపోయి ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మా చిన్న అమ్మాయి బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. అయితే ఆ ఇంటి దగ్గరకు కూడా రావడానికి, వైన్ షాప్ వల్ల రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మాయిలు కూడా ఇంటికాడ ఉండకుండా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటారు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉంటున్నా. అయితే నాకు వండి పెట్టడానికి నాకు సహాయంగా మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు కూడా సాయంత్రం పూట 7ంటికి ఓకేనే, ఇది నీ కుటుంబ సమస్య వదిలేయి. విషయం ఏంటంటే, అయితే నేను ఎక్సైజ్ ఆఫీసర్ ఏమన్నాడు మీతో? మీరు కలిసిన తర్వాత ఏమన్నాడు? ఏమంటుడు, ఎక్సైజ్ ఆఫీసర్ మేము పెట్టక ముందు మేము ఏం పర్మిషన్ ఇవ్వనన్నారు. తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇచ్చిన ఏం సార్ అంటే మాది అయిపోయింది, మా నుంచి ఏం లేదు. తర్వాత మేము మున్సిపాలిటీ ఆఫీసర్లు పర్మిషన్ తీసుకురావాలి లేదు, మున్సిపాలిటీ ఆఫీస్ ఖాళీ ప్లేస్ కు లేదు. ఏమైనా బిల్డింగ్ కు ఆల్రెడీ ఎన్నో పాత బిల్డింగ్ దాన్ని తీసుకుని ఈ ఖాళీ ప్లేస్ అనేది 1000 మంది కెపాసిటీ గల ఖాళీ ప్లేస్ కు పర్మిషన్ లేదని లేదు. వితౌట్
ఓకే ఓకే. ఎంత మొత్తుకున్నా ఇప్పుడు మీ కానీ డిమాండ్ ఏంది? అక్కడ నుంచి ఇప్పుడు వైన్ షాప్ తీసేయాలి, వైన్ షాప్ ఒకటి, ఈ పర్మనెంట్ రూమ్. అక్రమంగా నిర్మించిన బెల్ట్ షాప్ ఒకటి, అది పర్మిట్ రూమ్ చూసేయాలి. ఓకే. దాంట్లో ఈ పర్మిట్ రూమ్ కూడా ఎవరైనా తాగడానికి వస్తే నిలబడి తాగిపోయేది పర్మిషన్ ఉంటుంది యాక్చువల్ గా రూల్ ప్రకారం. అలా కాకుండా టేబుల్ ఏర్పాటు చేసి కూసపెట్టి తాగడం వల్ల బైకులు బండ్లు అన్ని ఆగిపోతున్నాయి. అయితే దారికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అది అక్రమంగా దానికి పర్మిషన్ లేకుండా దాని పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసి దాని రేకుల షెడ్ని తొలగించి జనావాసాలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా జీవించే మాకు హక్కు కల్పించాలని మేము కోరుతున్నాం. ఈ విషయం గురించి హైకోర్టుకి, తర్వాత మానవ హక్కుల సంఘానికి, తర్వాత ఉమెన్ రైట్కి, లోక్ అదాలత్కు, అన్నిటికీ మేము ఈ విషయం గురించి అవసరం అంటే ముఖ్యమంత్రి గారికి, ఎక్సైజ్ మినిస్టర్ గారికి, ఎక్సైజ్ చైర్మన్ గారికి హైదరాబాద్ పోయి ఆబ్కార్ ఆఫీస్కి మొత్తం ఎవరెవరికో సంబంధించిన పత్రాలు మొత్తం వినతి పత్రాలు సమర్పిస్తాం. అక్కడ పర్మిట్ రూమ్ కానీ వైన్ షాప్ కానీ ఏర్పాటు చేయకుండా 360 రోజులు ఒక సంవత్సరం, 360 రోజులు ఒక సంవత్సరం, 720 రోజులల్లా కనీసం ఒక 40 రోజులు అయినాయి. ఇంకా 680 రోజులు దాన్ని తొలగించిన దాకా నేను పోరాడుతూనే ఉంటా. ఈ విషయం గురించి వెనకాడే ఆలోచన లేదు. విన్నారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, నల్గొండ.